గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. ముందుగా నా పేరు రామాకిషోర్. నేను బేసికల్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. యూజింగ్ మై ఎక్స్పీరియన్స్ నేను ఈ చార్ట్ ప్యాటర్న్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో వీడియోని ఫుల్గా చూడండి. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈరోజు నేను 2 కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయిన స్టాక్స్ని షేర్ చేస్తున్నాను. ప్లీజ్ దీన్ని ఒక ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ తీసుకోండి. సో కప్ ఒక రెసిస్టెన్స్ చూసినట్టయితే మనకి 1668 దగ్గర కనిపిస్తుంది. సో దాని బాటమ్ మనకి ఎక్కడ అయింది అంటే యావరేజ్ బాటమ్ తీసినప్పుడు 1440 దగ్గర ఉంది. సో మనకి దాని ఒక కప్ హ్యాండిల్ రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే 1608 దగ్గర రీసెంట్గా మనకి ఆ ప్రైస్ అబో వెళ్ళి మళ్ళీ అదర్ ఐటీ స్టాక్స్తో పాటు మనకి ఈ స్టాక్ కూడా కరెక్ట్ అయింది. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అదర్ ఐటీ స్టాక్స్ మనకి నియర్లీ 10% ఆర్ గ్రేటర్ దెన్ 10% కరెక్ట్ అయింది. సో మనకి ఈ టెక్ మహేంద్ర కనుక చూసినట్టయితే ఈ వారం 5%గా కరెక్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఒకసారి మీరు కూడా దీన్ని స్టడీ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే సన్ ఫార్మా ఇండస్ట్రీస్ కనుక చూసినట్టయితే మనకి దాని యొక్క రెసిస్టెన్స్ 1750 దగ్గర ఉంది. అది మనకి బాటమ్ ఎక్కడ ఉంది అంటే 1616 దగ్గర ఒక బాటమ్ ఉంది. సో దాన్ని హ్యాండిల్ రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే 1760 దగ్గర ఉంది. కరెంట్ ప్రైస్ మనకి నియర్గా అక్కడ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఇది ఒక ఎడ్యుకేషనల్గానే చూడండి. ఈరోజు మన ఫస్ట్ వీక్లీ గెయినర్ కనుక చూసినట్టయితే మనకి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ కనపడుతుంది. సో ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ కనుక చూసినట్టయితే మనకి దాని ఒక సపోర్ట్ 166 దగ్గర కనిపిస్తుంది వీక్లీ బేస్డ్. సో మనం ఈ వాల్యూమ్ కనుక గమనించినట్టయితే దాన్ని రీసెంట్ లాస్ట్ 1 ఇయర్ ఉన్న వాల్యూమ్ బార్స్తో గమనించినట్టయితే మనకి ఈ వారం హ్యూజ్ వాల్యూమ్ జరిగినట్టు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఆర్ఎస్ఐ కనుక గమనించినట్టయితే ఆర్ఎస్ఐ మనకి 53 దగ్గర కనిపిస్తూ ఉంది. అదే డే చార్ట్కి ఒకసారి వెళ్ళినట్టయితే మనకి ఈరోజు హ్యూజ్ మూవ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. సో యాక్చువల్గా మనకి నిన్నటి క్లోజింగ్ 184 అయితే ఈరోజు మనకి నియర్లీ మనకి 200 దగ్గర ఓపెన్ అయ్యి 208 హై వెళ్ళి మళ్ళీ ఇన్వర్టెడ్ హ్యాంబర్తో మనకి ఆ చార్ట్ క్లోజ్ అయ్యింది. సో దీనికి బ్యాక్ ఎండ్ ఏమన్నా ఈరోజు ఈవెంట్ వచ్చిందా, రిజల్ట్స్ ఏమన్నా రిలీజ్ అయ్యాయా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మన సెకండ్ వీక్లీ గెయినర్ కనుక చూసినట్టయితే ఈ కిమ్స్ హాస్పిటల్స్ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ లిమిటెడ్. సో అది కనుక మనం గమనించినట్టయితే లాస్ట్ 2 వారాలుగా మనకి ఇది 579 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని ఈ వారం మనకి హ్యూజ్ నియర్లీ 10% హయ్యర్లో క్లోజ్ అయ్యింది. సో మనకి ఈ వారం స్టార్టింగ్ ప్రైస్ చూసినట్టయితే 591 ఉంది. మనకి ఇప్పుడు 687 దగ్గర ఈ ఫ్రైడే రోజు క్లోజ్ అయ్యింది. సో మనకి వాల్యూమ్ కూడా హ్యూజ్ వాల్యూమ్ అయ్యింది. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ కూడా మనకి 54 దగ్గర ఉంది. సో ఒక్కసారి మనం డే చార్ట్లో వెళ్ళి చూసినట్టయితే డే చార్ట్లో మనకి ఆల్మోస్ట్ హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చి మనకి ఈ వారం 591 దగ్గర దాన్ని ఒక సపోర్ట్ తీసుకొని మనకి సోమవారం నుంచి కొద్దిగా హయ్యర్ సైడ్ ఫామ్ అవుతుంది. ఈరోజు మేబీ మార్కెట్ ఫాల్ వల్ల ఈరోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో మనం ఇది కూడా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ స్టాక్కి వెళ్ళే ముందుగా నేను ఈ చార్ట్ ప్యాటర్న్స్ బ్రోకర్ సైట్ నుంచి పుల్ చేసుకొని ఆ డేటాని మీ ముందుకి షేర్ చేస్తున్నాను. నేను ఎలాంటి థర్డ్ పార్టీ టూల్ యూజ్ చేసి ఈ డేటాని మీకు షేర్ చేయట్లేదు. సో మన థర్డ్ స్టాక్ చూసినట్టయితే సిగ్నేచర్ గ్లోబల్ లిమిటెడ్. సో సిగ్నేచర్ గ్లోబల్ లిమిటెడ్ మనకి ఈ వారం గెయినర్గా కనిపిస్తుంది. సో నియర్లీ మనకి అబోవ్ 10% గెయిన్ అయినట్టు అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ వాల్యూమ్ చూసినట్టయితే రీసెంట్ వీక్స్ వాల్యూమ్తో పోలిస్తే ఈ వారం మనకి బయింగ్ సైడ్ వాల్యూమ్ వచ్చింది. ఆర్ఎస్ఐ కూడా మనకి నియర్ టు 50 ఉంది. అదే మనం డే చార్ట్ కనుక చూసినట్టయితే డే చార్ట్లో మనకి ఈ వారం ఈ సపోర్ట్ నుంచి 875 సపోర్ట్ నుంచి మనకి 1040 దగ్గర క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. సో ఇది మనకి గెయినర్ సైడ్ ఉన్న స్టాక్స్. ఇప్పుడు మనం వీక్లీ లూజర్స్ కనుక చూసినట్టయితే వీక్లీ లూజర్లో మనకి ఆల్ ఐటీ స్టాక్స్
నియర్లీ 10% దగ్గర కరెక్ట్ అయ్యాయి. సో నేను ఐటీ స్టాక్స్ ఎక్స్క్లూడ్ చేసేసి వేరేవి షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దాంట్లో మనకి ఫస్ట్ వచ్చిన స్టాక్ ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్. సో ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ కనుక గమనించినట్టయితే మనకి రీసెంట్ వీక్స్ 690 దగ్గర ఉన్న సపోర్ట్ ఇప్పుడు మనకి దాని యొక్క రెసిస్టెన్స్ 798 దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనకి ఈ వారం నియర్లీ 7% దాకా కరెక్ట్ అయింది. సో మన నెక్స్ట్ స్టాక్ కనుక చూసినట్టయితే డిఎల్ఎఫ్ లిమిటెడ్. సో డిఎల్ఎఫ్ లిమిటెడ్ మనకి ఈ వారం నియర్లీ 674 దగ్గర ఓపెన్ అయ్యి అది గత 4 రోజులుగా సెల్ ఆఫ్కి గురవుతూ 626 దగ్గర దాకా కరెక్ట్ అయ్యి ఆ ప్రైస్లో క్లోజ్ అయింది. సో మనం వాల్యూమ్ కూడా కనుక చూసినట్టయితే మనకి ఈ వారం ఎక్కువ సెల్ సైడ్ వాల్యూమ్ జరిగినట్టు అర్థమవుతుంది. ఆర్ఎస్ఐ మనకి 40 దగ్గర కనిపిస్తుంది. సో ఇది వాల్యూ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.